Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur. I achieved a rank of 3928 in NEET 2020. ఓకే నిన్న మనము ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్ లో సగం చాప్టర్ వరకు చెప్పుకున్నాం. ఈరోజు కంటిన్యూ చేసుకుందాం. లైక్ ట్యూబ్యూల్స్, పీసీటీ యొక్క ఫంక్షన్ ఏంటి, డిసిటీ యొక్క ఫంక్షన్ ఏంటి, హెన్లీస్ లూప్ యొక్క ఫంక్షన్ ఏంటి అనేసి ఆ ఫంక్షన్స్ నుంచి మనము తెలుసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ద ట్యూబ్యూల్స్. మన ట్యూబ్యూల్స్ ఏవేవి తెలుసు? పీసీటీ, ఇది బోమెన్స్ క్యాప్సూల్ కి దగ్గరలో ఉండేదాన్ని పీసీటీ అంటాం. దాని తర్వాత పీసీటీ లీడ్స్ టు హెన్లీస్ లూప్, హెన్లీస్ లూప్ లీడ్స్ టు డిసిటీ, డిసిటీ లీడ్స్ టు కలెక్టింగ్ డక్ట్. ఈ కలెక్టింగ్ డక్ట్ నుంచి యూరిన్ అనేది నీకు రీనల్ పెల్విస్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అక్కడ నుండి మళ్ళీ యూరేటర్ కలెక్ట్ చేసుకుంటే యూరేటర్ నుంచి బ్లాడర్కి వెళ్ళి బ్లాడర్ నుంచి యూరేటర్. ఓకే, అది తర్వాత ఫస్ట్ వన్ పీసీటీ. PCT full form అంటే proximal convoluted tube. PCT is lined by simple cuboidal brush border epithelium which increases the surface area of for the reabsorption. అంటే మీకు టిష్యూస్ మీద తెలుస్తుంది. టిష్యూస్ లో సింపుల్ కాలనర్ ఎపిథీలియం ఉంటుంది, మామూలు డిఫరెంట్ టిష్యూస్ ఉంటాయి కదా, స్టాటిఫైడ్ ఎపిథీలియము, సింపుల్ ఎపిథీలియము, అలా సింపుల్ స్క్వామస్, అలా డిఫరెంట్ ఎపిథీలియం ఉంటాయి కదా. అలాగా పీసీటీలో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ఎపిథీలియం ఉంటుంది అంటే ఇంపార్టెంట్ సింపుల్ క్యూబాయిడల్ బ్రష్ బోర్డర్ ఎపిథీలియం. క్వశ్చన్ వచ్చి డైరెక్ట్ రావచ్చు, ఏ టైప్ ఆఫ్ ఎపిథీలియం నీకు టిష్యూ ఎపిథీలియం నీకు పీసీటీలో కనపడుతుంది ఏంటంటే సింపుల్ క్యూబాయిడల్ బ్రష్ బోర్డర్ ఎపిథీలియం. ఆబ్వియస్ గా మీకు తెలిసిందే, బ్రష్ బార్డర్ అంటే ఇలా ఎప్పుడైతే నీకు ఎపిథీలియం అనేది ఇలా ఉంటుంది ఆటోమేటిక్ గా సర్ఫేస్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎందుకు? పీసీటీ ఆబ్వియస్ గా మెయిన్ ఫంక్షన్ ఆఫ్ పీసీటీ అంటే రీఅబ్జర్వ్ చేసుకోవడం. సో ఇలా సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంది అనుకోండి, రీఅబ్జర్ప్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఓకే, తర్వాత ఏమేమి అబ్జర్వ్ అవుతాయి అది కూడా నియర్లీ ఆల్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, ఆల్మోస్ట్ అన్ని 70-80% ఆఫ్ ఎలక్ట్రోలైట్స్, 70-80% ఆఫ్ ఎలక్ట్రోలైట్స్, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, వాటర్ ఆర్ రీఅబ్జర్వ్డ్ బై ది సెగ్మెంట్. అంటే పీసీటీలో నీకు ఏమేమి రీఅబ్జర్వ్ అవుతాయి అంటే వాటర్, ఎలక్ట్రోలైట్స్, ఆల్మోస్ట్ అన్ని న్యూట్రియంట్స్ నీకు పీసీటీలో అబ్జర్వ్ అవుతాయి అంటున్నాడు. నెక్స్ట్, పీసీటీ ఆల్సో హెల్ప్స్ మెయింటైన్ ద పీహెచ్ అండ్ అయానిక్ బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ ఫ్లూయిడ్స్ బై సెలెక్టివ్ సెక్రీషన్ ఆఫ్ ద హైడ్రోజన్ అయాన్స్ అండ్ అమోనియం ఇంటూ ఫిల్ట్రేట్ అండ్ బై అబ్జార్ప్షన్ ఆఫ్ HCO3 ఫ్రమ్ ఇట్. అంటే ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ పీసీటీ అనేది 70-80% ఆఫ్ ఎలక్ట్రోలైట్స్, వాటర్, ఆల్మోస్ట్ అన్ని న్యూట్రియన్స్ ని ఏది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, తర్వాత అది ప్రైమరీ ఫంక్షన్. సెకండరీగా ఇంకో కొన్ని ఫంక్షన్స్ చేస్తాయి ఏంటంటే అయానిక్ బ్యాలెన్స్, పీహెచ్ బ్యాలెన్స్, యూరిన్ యొక్క పీహెచ్ బ్యాలెన్స్ ని అన్ని మెయింటైన్ చేస్తుంది. అది ఎలా మెయింటైన్ చేస్తుంది అంటేనా సెలెక్టివ్ గా అంటే కొన్ని అయాన్స్, సెలెక్టివ్ అయాన్స్ లైక్ H+, అమోనియా అయాన్స్, ఈ అయాన్స్ ని సెక్రెట్ చేస్తుంది, అంటే దాంట్లోకి పంపిస్తుంది అనమాట. ఆ పీసీటీలోకి పంపించి నీకు పీహెచ్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఇలా ఈ పీసీటీలో ఇవి రెండు నీకు పీసీటీలోకి సెక్రెట్ అవుతుంది, అంటే దాని లోపలికి వెళ్తాయి. ఓకే, తర్వాత నీకు HCO3 అయాన్స్ ని దాని నుంచి మళ్ళీ పీసీటీ నుంచి అబ్జర్వ్ చేస్తుంది. సో ఇలా ఈ H+, అమోనియా అయాన్స్ దాంట్లోకి పంపించి HCO3- అయాన్స్ ని అబ్జర్వ్ చేసుకొని నీకు పీహెచ్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, దీంట్లో మీకు మూడు విషయాలు. ఒకటి, ఏ టైప్ ఆఫ్ టిష్యూ, సింపుల్ క్యూబాయిడల్ బ్రష్ బార్డర్. సెకండ్, ఏమేమి అబ్జర్వ్ అవుతుంది, రీఅబ్జర్వ్ చేసుకుంటుంది నియర్లీ ఆల్ న్యూట్రియన్స్, వాటర్, ఎలక్ట్రోలైట్స్. పీహెచ్ ఎలా మెయింటైన్ చేస్తాయి, H+, NH4 లోపల పంపించి HCO3 బయటకు తెచ్చుకుంటుంది అనమాట. అలా పీహెచ్ అయానిక్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది, అది పీసీటీ. నెక్స్ట్, హెన్లీస్ లూప్. రీఅబ్జార్ప్షన్ ఈస్ మినిమం ఇన్ ఇట్స్ అసెండింగ్ లింబ్. ఓకే, రీఅబ్జార్ప్షన్ అనేది మినిమం. ఓకే, దేంట్లో హెన్లీస్ లూప్ లో టూ లింబ్స్ ఉంటాయి. ఒకటి కిందకి వచ్చేది దాన్ని అసెండింగ్ అంటాము, కింద నుంచి పైకి దాన్ని డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీస్ లూప్ అంటాం కదా. దాంట్లో అసెండింగ్ దాంట్లో నీకు మినిమం రీఅబ్జర్ప్షన్ అనేది చూపిస్తుంది అనమాట. దిస్ రీజన్ ప్లేస్ అ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ హై ఆస్మోలారిటీ ఆఫ్ మెడులరీ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. అంటే మెడులరీ ఇంటర్స్టిషియల్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇది హెన్లీస్ లూప్ కదా. హెన్లీస్ లూప్ కిందికి, అసెండింగ్ లూప్ కిందికి వెళ్ళే కొద్దీ నీకు ఆస్మోలారిటీ అనేది పెరుగుతుంది. అంటే ఆస్మోలారిటీ మెయింటైన్ చేయడం కోసం నీకు ఈ అసెండింగ్ లూప్ అంటే ఈ హెన్లీస్ లూప్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో దిస్ రీజన్ అంటే అసెండింగ్ కిందికి వచ్చేది plays significant role in the maintenance of the high osmolarity of the medullary interstitial fluid. అంటే హై ఆస్మోలారిటీ అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్.
The descending limb of loop of Henle is permeable to water but almost impermeable to electrolytes. అంటే పైకి వెళ్ళేది పైకి హెన్లీస్ లూప్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. కిందికి వచ్చేదేమో అసెండింగ్, పైకి వెళ్ళేదేమో డిసెండింగ్ అనమాట. ఈ డిసెండింగ్ ఏదైతే ఉందో పర్మియబుల్ టు వాటర్ అనమాట. వాటర్ కి ఈ పాయింట్స్ అనేవి మీకు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే యూరిన్ ఫార్మేషన్ లో మీకు ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. పర్మియబుల్ టు వాటర్ బట్ ఆల్మోస్ట్ ఇంపర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్. అంటే ఎలక్ట్రోలైట్స్ హెన్లీస్ లూప్ లో అదే ట్యూబిల్, ఆ రీనల్ ట్యూబిల్ లో ఉన్న ఎలక్ట్రోలైట్స్ బయటికి వెళ్ళవు ఏ పాయింట్ లో, డిసెండింగ్ లో. ఓన్లీ వాటర్ ఒకటే బయటికి అలా వెళ్తుంది అనమాట. దిస్ కాన్సన్ట్రేషన్ ఫిల్ట్రేట్ యాజ్ ఇట్ మూవ్స్ డౌన్. ఓకే, ఇది ఇలా నీకు కాన్సన్ట్రేషన్ అనేది పెంచుకుంటూ పోతుంది అనమాట. యూరిన్ యొక్క కాన్సన్ట్రేషన్ ని ఈ వాటర్ అనేది ఇంపర్మియబుల్ అయ్యి, సారీ ఇది అసెండింగ్ కదా, ఇది డిసెండింగ్, సారీ తప్పు చెప్పాను. ఓకే, ఇలా సో డిసెండింగ్ అనేది నీకు కిందికి వచ్చేది కదా. డిసెండింగ్ అనేది పర్మియబుల్ టు వాటర్ అంటున్నావు, ఇంపర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్ అంటున్నావు. ఇలా నీకు దీని ద్వారా ఏమైందంటే ఇలా కిందికి వెళ్ళే కొద్దీ యూరిన్ అనేది ఆస్మోలారిటీ అనేది పెరుగుతుంది. మీరు చూడొచ్చు, ఇది డిసెండింగ్, సారీ ఇది డిసెండింగ్ కదా, ఇందాక మిస్టేక్ అసెండింగ్ అని చెప్పేసాను. ఇది డిసెండింగ్, కిందికి వచ్చేది కాబట్టి డిసెండింగ్. సో నీకు కిందికి అంటే ఇది వ్యాసోరెక్టా, ఇది నెఫ్రాన్ అని చెప్తున్నాను. నెఫ్రాన్, ఇది వ్యాసోరెక్టా. సో ఇది డిసెండింగ్ అంటే కిందికి వస్తుంది. నెఫ్రాన్ చెప్పుకున్నాను, ట్యూబ్యూల్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇది వ్యాసోరెక్టా, నేను కన్ఫ్యూజ్ అయ్యాను అంటే చూసుకోలేదు. డిసెండింగ్ అంటే ఇది కిందికి వచ్చేది కదా. నీ కిందికి వెళ్ళే కొద్ది ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ 400 ఉంది, ఇక్కడ 600 ఉంది, ఇక్కడ 800 ఉంది, ఇక్కడ 1000 ఉంది. ఎలా ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఎలా మెయింటైన్ అవుతుంది, ఇక్కడ చూడండి మీకు వాటర్ అనేది బయటకు వెళ్తుంది. అంటే డిసెండింగ్ అనేది పర్మియబుల్ టు వాటర్, ఇంపర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్. అంటే వాటర్ అనేది ఇట్లా బయటకు వస్తుంది లోపలికి, అంటే ఎలక్ట్రోలైట్స్ అనేవి బయటకు రావట్లేదు. సో ఈ మెథడ్ ద్వారా నీకు కిందికి వెళ్ళే కొద్ది ఆస్మోలారిటీ అనేది అంటే కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అంటే యూరిన్ అనేది కాన్సన్ట్రేషన్ అనేది పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. The ascending limb is impermeable to water, exact opposite to descending amount, but allows transport of electrolytes actively or passively. So actively అన్న అవ్వచ్చు, లేకుంటే passive అన్న అవ్వచ్చు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. యాక్టివ్ అన్న అవ్వచ్చు, passive అన్న అవ్వచ్చు. ఓకే, సో descending కి ascending కి exact opposite ఉంటుంది అనమాట. Therefore, as the concentrated filtrate pass upward, it gets diluted due to passage of electrolytes into the medullary fluid. సో ఇలా నీకు డైల్యూట్ అయిపోతుంది అనమాట. పైకి వెళ్ళే యూరిన్ కిందికి వచ్చే యూరిన్ ఎలాగైతే కాన్సన్ట్రేట్ అవుతుందో, పైకి వెళ్ళే యూరిన్ అలాగే డైల్యూట్ అవుతుంది. ఈ మెకానిజం, ఈ కాన్సన్ట్రేషన్ డైల్యూషన్ అయ్యే మెకానిజం ద్వారా నీకు ఏమైనా ఉపయోగం ఉందంటే ఉపయోగం ఉంది. ఎందుకంటే ఎలక్ట్రోలైట్స్ రీఅబ్జార్ప్షన్ అనేది నీకు దీని ద్వారానే తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంటే మీకు యూరిన్ ఫార్మేషన్ లో మీకు క్లియర్ గా అర్థమైంది అనమాట. నెక్స్ట్ డిసిటి, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్. కండిషనల్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ Na ప్లస్ అండ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సెగ్మెంట్. అంటే పీసీటీలో నీకు ఆల్మోస్ట్ అన్ని రీఅబ్జార్బ్ అయిపోతాయి, కానీ డీసీటీలో ఏమంటే నీకు కండిషనల్ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది అనమాట. బేస్డ్ అపాన్ ద నీ బాడీ యొక్క కండిషన్ బట్టి నీకు కండిషనల్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది అనమాట. బాడీలో తక్కువ అయాన్స్ ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయనుకో, అప్పుడు డీసీటీ యాక్టివేట్ అయ్యి నీకు సోడియం అయాన్స్ అక్కడ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, DCT is also capable of reabsorption of HCO3 minus. HCO3 minus ఇక్కడ కూడా reabsorption జరుగుతుంది. Selective secretion of hydrogen ions, potassium ions and the NH3 to maintain the sodium potassium balance in the body. ఓకే, ఇక్కడ మెయిన్ పీసీటీకి డీసీటీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అంటే రీఅబ్జార్ప్షన్ డిఫరెన్స్ ఏంటంటే పీసీటీలో నీకు కంపల్సరీ ఉంటుంది, కంపల్సరీ అనేది ఉంటుంది అనమాట. ఇంకా డీసీటీలో ఏమైందంటే కొన్ని కండిషనల్ గా బేస్డ్ గా Na ప్లస్ అబ్జర్వ్ అవ్వడం కానీ HCO3 మైనస్ అబ్జర్వ్ అవ్వడం కానీ జరుగుతుంది. అక్కడ నీకు అమోనియం అయాన్స్ నీకు H+ అయాన్స్ సెక్రెట్ అయ్యి pH మెయింటైన్ అవుతుంది, ఇక్కడ కూడా మెయింటైన్ అవుతుంది. ప్లస్ K+ కూడా ఇక్కడ అడిషనల్ గా K+ కూడా నీకు ఇన్వాల్వ్ అవుతుంది అన్నమాట మెయింటెనెన్స్ ఆఫ్ pH లో. నెక్స్ట్ కలెక్టింగ్ డక్ట్ గురించి చూసాం. దిస్ లాంగ్ డక్ట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద కార్టెక్స్ ఆఫ్ ద కిడ్నీ టు ద ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ద మెడుల్లా. కార్టెక్స్ అనేది ఈ కలెక్టింగ్ నీకు మిగతా పీసీటీ కానీ డీసీటీ కానీ హెన్లీస్ లూప్ కానీ ఇవన్నీ నీకు ఎయిదర్ అంటే ఈ పీసీటీ డీసీటీ ఎలాగానే మీకు కంపల్సరీ కార్టెక్స్ రీజన్ లో ఉంటుంది. ఒకవేళ డెక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్స్ లో అయితే నీకు ఈ హెన్లీస్ లూప్ అనేది డీప్ ఇన్సైడ్ ఉంటుంది, లేకపోతే నీకు కార్టికల్ నెఫ్రాన్స్ ఉంటాయి. ఇది షార్ట్ అండ్ తక్కువ డీప్ కి వెళ్తే. కానీ ఈ కలెక్టింగ్ డక్ట్ ఏదైతే ఉందో ఇది లాంగ్ అనమాట. ఇది కలెక్టింగ్ డక్ట్
నీకు కార్టెక్స్ నుంచి ఇన్నర్ మెడులర్ పార్ట్స్ వరకు లోపల వరకు వెళ్తుంది అని చెప్తున్నారు అనమాట. ద లార్జ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ కుడ్ బి రీఅబ్జర్వ్ ఫ్రమ్ దిస్ రీజన్ టు ప్రొడ్యూస్ అ కాన్సన్ట్రేటెడ్ యూరిన్. అంటే నీ కలెక్టింగ్ అప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అబ్జర్వ్ అవుతుంది, లార్జ్ H2O అమౌంట్ ఆఫ్ H2O నీకు ఇక్కడ రీఅబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దిస్ సెగ్మెంట్ allows passage of small amounts of urea into medullary interstitium. ఓకే, నీకు యూరియా ఎక్కడ మెడులలోకి యూరియా ఎక్కడ వెళ్తుంది అంటే కన్నా ఏ పార్ట్ ద్వారా వెళ్తుంది, కలెక్టింగ్ దాని ద్వారా వెళ్తుందని చెప్పాలన్నమాట. టు కీప్ ద ఆస్మోలారిటీ మెయింటైన్ ద కాన్సన్ట్రేషన్ అనమాట. ఇట్ ఆల్సో ప్లేస్ రోల్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ pH అండ్ అయానిక్ బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ బై సెలెక్టివ్ సెక్రేషన్ ఆఫ్ H+ అండ్ K+ అయాన్స్. నీకు ఇక్కడ కలెక్టింగ్ లో ఓన్లీ H+ K+ గురించి మెన్షన్ చేశాడు. అదే DCT లో అయితే H+ K+ అమోనియా మూడు గురించి మెన్షన్ చేశాడు. PCT లో ఏమో నీకు H+ అండ్ అమోనియా మాత్రం మెన్షన్ చేస్తాడు. ఇవి చూసుకోవాలి మీరు. సో ఇక్కడ చూడండి, ఇది పీసీటీ. ఓకే, HCO3 చెప్పాను కదా, HCO3 రీఅబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ H+ ని NH3 అమోనియాని నీకు లోపలికి సెక్రేట్ చేసి pH అనేది మెయింటైన్ చేస్తా అన్నాడు. ఓకే, ఇక్కడ కూడా K+ ఇచ్చాడు. సో K+ కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక సో వాడు ఎలా అయితే నీకు NCERT లో ఏదైతే ఉంటుందో అదే మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఎగ్జాక్ట్ నేర్చుకున్నాను చెప్పాను కదా, ఎక్కువ నేర్చుకోవాలని పోతే కన్నా మీకు మార్క్స్ రావు. ఎందుకంటే వాడు కీ ఇచ్చేది బేస్డ్ ఆన్ ద NCERT టెక్స్ట్ బుక్. సో NCERT లో ఎలా ఉంటే అలాగే నేర్చుకోండి. నేను అందుకే ఇందాక అక్కడ PCT లోనేమో ఈ అయాన్స్ స్పెసిఫిక్ గా ఇయాన్స్ మెన్షన్ చేశారు కాబట్టి ఇది నేర్చుకోండి అని చెప్పాను. DCT లో ఇది కలెక్టింగ్ డక్ లో నీకు H+ K+ గురించి చెప్పాను, కానీ ఇక్కడ మెన్షన్ చేశారు K+ అని కూడా DCT లో. సో ఇది కూడా నేర్చుకోండి. న్యూట్రియన్స్ ఇక్కడ అక్కడ ఏమేమి జరుగుతుందో ఆ పారాగ్రాఫ్ ఏదైతే మెన్షన్ చేశాను ఇక్కడ ఇచ్చాడు అన్నమాట, బొమ్మలో మెన్షన్ చేశాడు. సో ఇది డిసెండింగ్ లో నీకు వాటర్ అనేది బయటకు వస్తుంది చూడండి. ఎలక్ట్రోలైట్స్ కి ఇంపర్మియబుల్ అని చెప్పాం కాబట్టి ఎలక్ట్రోలైట్స్ లోపలే ఉంటాయి అన్నమాట. సో కిందికి వెళ్ళే కొద్ది కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది అనమాట. ఎందుకంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, వాటర్ అంతా బయటకు వచ్చి నీకు ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ అయిపోతే ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ అసెండింగ్ లింబ్ లో నీకు ఏమవుతుంది, వాటర్ ఏమో అలాగే ఉంటుంది, ఎలక్ట్రోలైట్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. అంటే ఎలక్ట్రోలైట్స్ బయటకు వచ్చేస్తుంటే వాటర్ లాగా ఉంటుంది, లోపల ఉన్న సొల్యూట్ పార్టికల్స్ ఏదంటే ఎలక్ట్రోలైట్స్, ఈ పార్టికల్స్ ని బయటకు వచ్చేస్తాయి. అంటే ఏమవుతుంది, యూరిన్ అనేది డైల్యూట్ అయిపోతుంది. అంటే ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ బయటకు వచ్చేస్తున్నాయి కదా ఎక్కువ. సో నీ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది అన్నమాట పైకి వెళ్ళిపోతుంది. ఓకే, తర్వాత DCT లో నీ కండిషనల్ రీఅబ్జర్ప్షన్ చెప్పుకున్నాము. ఓకే, తర్వాత లాంగ్ కలెక్టింగ్ చూడండి, ఇది ఎంత కార్టికల్ రీజన్, ఇదంతా మెడులరీ రీజన్. సో కార్టికల్ రీజన్ లోనే ఉంది, మెడులరీ రీజన్ లో కూడా ఉంది, ప్లస్ లాంగ్ ఉంది కాబట్టి లాంగ్ అని చెప్పాడు. ఇక్కడ యూరియా అనేది నీకు బయటికి వెళ్తాడు అంటే మెడులరీ ఇంటర్స్టిషన్ లోకి వెళ్తాడు అనేసి మెన్షన్ చేశాడు, అది కూడా ఇక్కడ ఇచ్చాడు. సో ఇంకోటి ఏం చెప్పాను కలెక్టింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ నీకు ఇక్కడ రీఅబ్జర్వ్ అవుతుందని చెప్పాం. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా ఇక్కడ రీఅబ్జర్ప్షన్ జరుగుతుంది. సో ఈ ఇమేజ్ మీకు గుర్తుంటే ఆ పారాగ్రాఫ్ అన్ని గుర్తున్నట్టే, ఆల్మోస్ట్ గుర్తున్నట్టే, అంతా అయిపోయినట్టే. ఇంకా మీకు ఆ పారాగ్రాఫ్ చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మెకానిజం అంటే ఆ ఫిల్టరేట్ ఎలా అంటే ఫిల్టరేట్ అంటే ఆ గ్లోమరల్స్ నుంచి ఫిల్టర్ అయ్యి రీఅబ్జర్ప్షన్ జరిగే టైంలో నీకు యూరిన్ అనేది ఎలా కాన్సన్ట్రేట్ అవుతుంది అనేసి నీకు ఇది చెప్తున్నాను అనమాట. mammals have ability to produce concentrated urine. అంటే mammals అంటే మనకి స్పెషల్ ఎబిలిటీ ఉంటుంది, దానికి కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ప్రొడ్యూస్ చేసే ఎబిలిటీ ఉంటుంది అని చెప్తున్నాడు. ద హెన్లీస్ లూప్ అండ్ వాసా-రెక్టా ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ దిస్. ఓకే, వాసా-రెక్టా అంటే నీకు ప్యారల్ గా హెన్లీస్ లూప్ కి ప్యారల్ గా ఉన్న బ్లడ్ క్యాపిలరీస్ ని నీకు వాసా-రెక్టా అంటున్నాం అనమాట. ఓకే, హెన్లీస్ లూప్, వాసా-రెక్టా ఇవి రెండు ఇంపార్టెంట్. అంటే క్వశ్చన్ వచ్చేసి మీకు ఏ రెండు పార్ట్స్ ఆఫ్ ద మనకి ఈ రీనల్ ట్యూబ్యూల్స్ లో నీకు ఏ పార్ట్స్ కాన్సన్ట్రేట్ యూరిన్ ప్రొడ్యూస్ చేయడంలో సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తాయంటే హెన్లీస్ లూప్ అండ్ వాసా-రెక్టా. ఓకే, ద ఫ్లో ఫిల్ట్రేట్ ఇన్ ద టూ లిమ్స్ ఆఫ్ హెన్లీస్ లూప్ ఈస్ ఆపోజిట్ డైరెక్షన్, దస్ ఫార్మ్స్ ద కౌంటర్ కరెంట్. ఓకే, ఫిల్ట్రేట్ అనేది టూ లిమ్స్ అసెండింగ్ డిసెండింగ్ లిమ్స్ నీకు చూస్తే ఇది అసెండింగ్, ఇది డిసెండింగ్ కదా, ఇది డిసెండింగ్, ఇది అసెండింగ్ కదా. ఓకే, ఈ రెండుతో నీకు ఫిల్టరేట్ అనేది ఎలా పాస్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్ లో. ఇక్కడ డిసెండింగ్ లోనే ఫిల్టరేట్ అనేది ఇలా పాస్ అవుతుంటే అంటే కిందికి వెళ్తుంటే నీకు అదే అసెండింగ్ లో పైకి వెళ్తుంది. సో ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ
ఈ ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఫిల్టర్ పాస్ అవడం వల్ల నీకు యూరిన్ అనేది కాన్సన్ట్రేట్ అవుతుందని చెప్తున్నాను అనమాట. దస్ ఫ్రమ్ ద కౌంటర్ కరెంట్ అంటే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ అని చెప్తుంది. ద ఫ్లో ఆఫ్ బ్లడ్ త్రూ 2 limbs ఆఫ్ ద వాసా రెక్టై ఈజ్ ఆల్సో కౌంటర్ కరెంట్ ప్యాటర్న్. ఇది ఇక్కడ చూడండి, ఇది బ్లడ్ అన్నమాట, ఇది బ్లడ్ ఫ్లో అన్నమాట. ఇది వాసా రెక్టా, ఇది బ్లడ్ ఫ్లో. దీంట్లో కూడా అంటే చూడండి, ఇది డిసెండింగ్ వాసా రెక్టా, ఇది అసెండింగ్ వాసా రెక్టా. దీంట్లో కూడా ఎగ్జాక్ట్ గా నీకు ఆపోజిట్ డైరెక్షన్స్ లో బ్లడ్ ఫ్లో జరుగుతుంది అనమాట. సో దాని కూడా కౌంటర్ కరెంట్ అంటాం అనమాట. ద ప్రాక్సిమిటీ బిట్వీన్ ద హెన్లీస్ లూప్ and vasa recta as well as the counter current in them helps in the maintaining and increasing the osmolarity towards the inner medullary interstitium, that is from 300 milliosmol in the cortex to about the 1200 milliosmols in the inner medulla. ఓకే, ఈ రెండు ఇందాక చెప్పాం మనం, సిగ్నిఫికెంట్ రోల్ నీకు యూరిన్ కాన్సన్ట్రేషన్ ఏది ప్లే చేస్తుంది అంటే వాసా రెక్టా అని హెన్లీస్ లూప్ అని చెప్తాం. ఈ హెన్లీస్ లూప్ వాసా రెక్టాలో ఉన్న కౌంటర్ కరెంట్ మెకానిజం ఏది ఉంటుందో అది ప్లస్ ఈ రెండు, ఈ హెన్లీస్ లూప్ నీకు వాసా రెక్టా పక్క ప్యారలల్ గా దగ్గరగా ఉంటాయి, ప్రాక్సిమిటీ అంటే దగ్గరగా ఉంటాయి. ఈ రెండు పాయింట్స్ బట్టి నీకు పాయింట్స్ వల్ల నీకు ఆస్మోలారిటీ ఆఫ్ ద కార్టెక్స్ బయట ఏమో 300 ఉంటుంది, అది కిందికి మెడులర్ లోకి వెళ్ళే కొద్ది నీకు 1200 వరకు వెళ్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ ఇది పీసీటీనా, పీసీటీలో నీకు ఎంత ఉంది, 300 ఉంది. ఇది కార్టెక్స్ రీజన్ అంటే పీసీటీ కార్టికల్ రీజన్ లో ఈ 300 నుంచి నీకు 1200 అంటే లాస్ట్ పాయింట్ ఆఫ్ ద రీనల్ ట్యూబ్యూల్ అంటే ఈ హెన్లీ స్లీప్ ఒక లాస్ట్ పాయింట్ వెళ్తే నీకు 1200 ఉంది. అంటే కిందికి పై నుంచి కిందికి నీకు కార్టెక్స్ నుంచి మెడులర్ ఇంటర్స్టిషన్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అదే కాన్సన్ట్రేషన్ మళ్ళీ పై నుంచి కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు నీకు కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. దీనికి రీజన్ ఏంటి అంటేనా ఈ కౌంటర్ కరెంట్ మెకానిజం ఇన్ హెన్లీ స్లూప్ అండ్ వాసా రెక్టా అలాంగ్ విత్ దేర్ ప్రాక్సిమిటీ అంటే ఆ రెండు దగ్గరగా ఉండడం వల్ల నీకు ఆ కాన్సన్ట్రేషన్ మెయింటైన్ అవుతుంది అన్నమాట. This gradient is mainly caused by NaCl and urea. Okay, ఈ గ్రేడియంట్, ఈ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, ఈ ఆస్మోలారిటీ అంటే మనం బేసిక్ గా తెలిసిందే, ఇలా 300 ఇలా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది ఒకటి క్రియేట్ అవ్వాలి అంటే దానికి ఏదో కారణం ఉండాలి. ఏదో దాంట్లో సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువ ఉండాలి, ఏదో సొల్యూట్ పార్టికల్స్ తక్కువ ఉండాలి, లేకుంటే వాటర్ ఎక్కువ ఉండాలి, లేకుంటే వాటర్ తక్కువ ఉండాలి అనేసి. సో ఈ కేసులో నీకు ఆ గ్రేడియంట్ మెయింటైన్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే NaCl అండ్ ద యూరియా. Okay, NaCl is transported by the ascending limb of loop of Henle, which is exchanged with the descending limb of the vasa recta. ఇక్కడ చూడండి, ఇది మెకానిజం అన్నమాట, మెకానిజం క్లియర్ గా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసెండింగ్ చూడండి, NaCl ట్రాన్స్పోర్టెడ్ బై ద అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ అంటే అసెండింగ్ అంటే పైకి వెళ్ళేది. సో ఇది పైకి వెళ్ళేది, ఇది అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీ కదా, అదే అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ కదా. ఇక్కడ నీకు NaCl అనేది పర్మియబుల్, వాటర్ అనేది ఇంపర్మియబుల్, అది తెలిసిందే. ఈ NaCl అనేది నీకు బయటకు వస్తుంది ఇలా, ఈ NaCl అనేది అసెండింగ్ నుంచి ఇలా బయటకు వస్తుంది. ఓకే, ఈ NaCl రిలీజ్ అయిన NaCl ఏదైతే ఉందో ఈ NaCl ని ఈ వాసా రెక్టా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. వాసా రెక్టా అంటే డిసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ నుంచి వచ్చే NaCl ని ఈ డిసెండింగ్ వాసా రెక్టా అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో నీకు ఇక్కడ ఏమైంది, NaCl అంతా అబ్జర్వ్ అయిపోయింది, అంటే NaCl రీఅబ్జర్ప్షన్ జరిగిపోయింది. ఓకే, తర్వాత NaCl is returned to the interstitium by the ascending portion of the vasa recta. ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్న NaCl ఏదైతే ఉందో ఇలా కిందికి వెళ్ళే NaCl అంటే ఇప్పుడు ఈ NaCl ఏమవుతుంది, ఈ వాసా రెక్టలో వెళ్తే నీకేమవుతుంది, ఆటోమేటిక్ గా సొల్యూట్ పార్టికల్స్ అన్ని పెరిగిపోతున్నాయి, అంటే కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. సో కిందికి వెళ్ళే కొద్దీ నీకు వాసా రెక్టలో కూడా కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది. ఓకే, అదే పైకి వెళ్ళే కొద్దీ మళ్ళీ నీకు వాసా రెక్టలో కాన్సన్ట్రేషన్ అనేది 300కి వచ్చేయాలి. కాబట్టి ఈ NaCl అనేది అసెండింగ్ పోర్షన్ ఆఫ్ వాసా రెక్టా నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అదే చెప్తున్నాను అన్నమాట. చూడు, NaCl is returned to the interstitium by the ascending portion of the vasa recta. Next, similarly, small amounts of urea enter thin segment of ascending limb of Henle, which is transported back to the interstitium by the collecting. Okay, similarly, small amount of urea enter the thin segment of the
అసెండింగ్ లింబ్ అంటే అసెండింగ్ లింబ్ లో నీకు 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. అసెండింగ్ లింబ్ ఒక దాంట్లో ఒకటేమో ఇదేమో తిన్, ఈ పార్ట్ ఏమో తిన్, ఇదేమో థిక్. మీకు కనపడుతుంది డిఫరెన్స్ అనేది కనపడిపోతుంది కదా. ఇక్కడ థిక్ ఉంది, ఇక్కడ తిన్ ఉంది అనమాట. ఇది తిన్ అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ, ఇదేమో థిక్ అనమాట. ఓకే, ఏమంటున్నాడంటే స్మాల్ అమౌంట్స్ ఆఫ్ యూరియా ఎంటర్, అంటే ఇప్పుడు ఎంటర్ అవుతుంది. స్మాల్ అమౌంట్స్ ఆఫ్ యూరియా ఇక్కడ ఎంటర్ అవుతుంది. యూరియా అనేది ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతుంది అంటున్నాడు అనమాట. థిన్ సెగ్మెంట్ విచ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ బ్యాక్ టు ద ఇంటర్స్టీషియం బై ద కలెక్టింగ్ ట్యూబ్. అంటే నీ కలెక్టింగ్ ట్యూబ్ నుంచి నీకు అక్కడే చెప్పాను. కలెక్టింగ్ ట్యూబ్ ఒక ఫంక్షన్ లో అది ఏమేమి అబ్జర్వ్ చేస్తుంది, ఆ ఫంక్షన్ లో మీకు చెప్పాము. ఏమేమి యూరియా అనేది కలెక్టింగ్ డక్ట్ నుంచి బయటకు వచ్చింది. ఇక్కడ వెళ్ళిన యూరియా నీకు ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మెడులర్ ఇంటర్స్టీషియం కదా, మళ్ళీ ఇదేమో తిన్ అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీకి వెళ్తుంది. మళ్ళీ అది కలెక్టింగ్ డక్ట్ నుంచి బయటకు, ఈ సైకిల్ అనేది తిరుగుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ద అబోవ్ described transport of substances facilitated by the special arrangement of loop of Henle vasorector is called counter current mechanism. అంటే సో ఇలా NaCl రీఅబ్జార్ప్షన్, మళ్ళీ NaCl డిసెండింగ్ అసెండింగ్ లింబ్ నుంచి బయటికి వెళ్ళడం, వాసరెక్టర్ లో అబ్జర్వ్ అవ్వడం, అసెండింగ్ వాసరెక్టర్ లో బయటికి రావడం, ఈ మెకానిజం అంతా దీన్ని ఏమంటున్నాం అంటే కౌంటర్ కరెంట్ మెకానిజం అన్నమాట. ఈ కౌంటర్ కరెంట్ మెకానిజం వల్ల నీకు కాన్సన్ట్రేషన్ యూరిన్ కాన్సన్ట్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. దిస్ మెకానిజం హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద కాన్సన్ట్రేషన్ ఇన్ ద మెడులరీ ఇంటర్స్టీషియం. ఓకే, ఈ కౌంటర్ కరెంట్ మెకానిజం నీకు కాన్సన్ట్రేషన్ అనేది మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అంటున్నాడు అనమాట. ప్రెసెన్స్ ఆఫ్ సచ్ ఇంటర్స్టీషియల్ గ్రేడియంట్ హెల్ప్స్ ఇన్ ఈజీ పాసేజ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ కలెక్టింగ్ ద దేర్ బై కాన్సన్ట్రేటింగ్ ద ఫిల్ట్రేట్ ఆఫ్ ద యూరిన్. ఓకే, ఇలాంటి గ్రేడియంట్ ఉండడం వల్ల నీకు వాటర్ పొటెన్షియల్ ఫ్లో అంటే ఉంటుంది కదా, మామూలుగా క్యాన్సిల్ జరుగుతుంటుంది కదా, అలాగా నీకు కాన్సన్ట్రేషన్ గ్రేడియన్స్ ద్వారా నీకు వాటర్ అనేది ఈజీగా అబ్జర్వ్ అయిపోయి నీకు కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. The human kidneys can produce urine nearly 4 times concentrated than the initial filtrate form. So it is important. Human kidneys can produce 4 times concentrated urine అన్నమాట. ఇనిషియల్ ప్రొడ్యూస్ అయిన దానికంటే 4 times concentrated urine ప్రొడ్యూస్ చేయగలదని చెప్తున్నాడు. ఓకే, బేసిక్ గా NaCl యూరియా వల్ల నీ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మెయింటైన్ అవుతుంది అని చెప్తున్నాడు. అసెండింగ్ నుంచి వెళ్ళే NaCl డిసెండింగ్ వాసరెక్టర్లోకి అబ్జర్వ్ అవుతాయి. అబ్జర్వ్ అవడం వల్ల ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అదే మెడులరీ ఇంటర్స్టీషియం కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇక్కడ NaCl వెళ్తూ ఉండడం వల్ల నీకు 300 నుంచి 1200కి వెళ్తుంది. అదే ఇక్కడ 1200 నుంచి 300 రావడానికి కారణం ఏంటంటే NaCl బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ నీ కాన్సన్ట్రేషన్ అనేది 1200 నుంచి 300కి వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా కాన్సన్ట్రేషన్ అనేది నీకు పెరగడం తగ్గడం. అదే డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీలో నీకు ఎలా జరుగుతుందంటే ఇక్కడ నీకు ఓన్లీ వాటర్ కి బయటకు పర్మియబుల్, ఎలక్ట్రోలైట్స్ నాట్ పర్మియబుల్. సో వాటర్ అనేది నీకు బయటకు వచ్చేస్తుంది, ఎలక్ట్రోలైట్స్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. సో ఆటోమేటిక్ నీకు ఈ కాన్సన్ట్రేషన్ అనేది లోపలికి వెళ్ళకపోతే నీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అదే ఇక్కడ ఏమవుతుంది, NaCl బయటకు వచ్చేస్తుంది, సో కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. సో అదే ఇక్కడ జరిగి నీకు కౌంటర్ కరెంట్ మెకానిజం ఫామ్ చేస్తుంది. ఈ కౌంటర్ కరెంట్ మెకానిజం వల్ల నీకు యూరిన్ అనేది కాన్సన్ట్రేట్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, రెగ్యులేషన్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్. The functioning of kidneys is efficiently monitored and regulated by the hormonal feedback mechanism involving the hypothalamus, JGA, and certain extent to the heart. Okay, నీకు రెగ్యులేషన్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్ రెగ్యులేషన్స్ అనేది నీకు హైపోథలామస్ రెగ్యులేట్ చేస్తుంది. నీకు JGA సెల్స్ గురించి చెప్పామన్నమాట. రెనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ రెనిన్ ద్వారా రెనిన్ వచ్చేసి నీకు GFR మెయింటైన్ చేస్తుంది అనేసి. సో అది కూడా రెగ్యులేషన్ కాబట్టి దాని కూడా కన్సిడర్ చేస్తుంది JGA అండ్ సమ్ ఎక్స్టెంట్ హార్ట్ కూడా. ఓకే, నెక్స్ట్, osmoreceptors in the body are activated by the changes in the blood volume and body fluid volume and ionic concentration. అంటే ఆస్మోరిసెప్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట బాడీలో. ఎప్పుడైతే నీకు బాడీ వాల్యూమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఎక్కువ తాగేసాం అనుకో ఏమవుతుంది, నీకు బాడీ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బాడీ వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆస్మోరిసెప్టర్స్ ఏం చేస్తారంటే ఓకే బాడీలో వాటర్ వాల్యూమ్ ఎక్కువైంది, సో యూరిన్ అనేది ఎక్కువ సార్లు నీకు పాస్ అవుట్ చేస్తాం అన్నమాట. సో అలా ఒకవేళ నీకు వాటర్ లెవెల్స్ తక్కువ అయిపోయినాయి అనుకో అప్పుడు ఆస్మోరిసెప్టర్స్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి నీ బాడీలో వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, సో కన్జర్వేషన్ చేయాలి కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఫామ్ చేస్తుంది అనమాట, ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేసుకోండి. సో అది చెప్తుంది అనమాట. An excessive loss of fluid from the body can activate these receptors which stimulate hypothalamus
and to release the antidiuretic hormone or vasopressin. మనము కెమికల్ కోఆర్డినేషన్ చెప్పుకున్నాం ఏమని ఈ వాసోప్రెసిన్ ఉంటుంది. వాసోప్రెసిన్ ఎక్కడ నుంచి వస్తుంది? న్యూరో హైపోఫైసిస్ నుంచి. న్యూరో హైపోఫైసిస్ అది స్టోర్ చేసుకుంటుంది అని చెప్పుకున్నాం. ఈ న్యూరో హైపోఫైసిస్ అంటే పోస్టీరియర్ పిట్యూటరీ. ఈ పోస్టీరియర్ పిట్యూటరీలో నీకు వాసోప్రెసిన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే నీకు వాటర్ అనేది ఎక్సెసివ్ గా లాస్ అయిపోయింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ లో ఎక్కువ మీరు ఎండలో ఉండడం వల్ల ఎక్కువ స్వెట్ ద్వారా బయటకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మీ బాడీ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. ఆ బాడీ వాల్యూమ్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే కానీ ఈ ఆస్మో రిసెప్టర్స్ వచ్చేసి హైపోథాలమస్ ని యాక్టివేట్ చేస్తే యాంటీడైరెటిక్ హార్మోన్ లేదా వాసోప్రెసిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ వాసోప్రెసిన్ ఏం చేస్తారంటే వాటర్ అనేది కన్సర్వ్ చేయడం కంటే ఎక్కువ రీఅబ్జార్ప్షన్ ఎక్కువ యాక్టివేట్ చేస్తుంది అనమాట, ఎక్కువ రీఅబ్జార్బ్ అయిపోతుంది అనమాట ఫ్రమ్ ద న్యూరో హైపోఫైసిస్. ADH facilitate the water reabsorption from the latter parts of the tubule, thereby preventing the diuresis. అంటే ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ వాటర్ ని రీఅబ్జార్బ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. సో దేర్ బై ద నీకు డైయూరెసిస్ అనేది ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్, అండ్ ఇంక్రీజ్ ఇన్ ద బాడీ ఫ్లూయిడ్ వాల్యూమ్ కెన్ స్విచ్ ఆఫ్ ద ఆస్మో రిసెప్టర్స్ అండ్ సప్రెస్ ద ADH release to complete the feedback. అంటే ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది నీ బాడీ వాళ్ళలో ఎక్కువ, అప్పుడు వాసోప్రెసిన్ అవసరం లేదు కాబట్టి వాసోప్రెసిన్ ని స్విచ్ ఆఫ్ చేస్తారు అనమాట. ఆస్మో రిసెప్టర్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా నీకు వాసోప్రెసిన్ అనేది తక్కువ సెక్రెట్ అవుతుంది. వాసోప్రెసిన్ తక్కువ సెక్రెట్ అవడం వల్ల నీకు ఎక్సెస్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్ అనేది అంటే బాడీ వాటర్ అనేది లూజ్ అయిపోతుంది. అది చెప్తున్నారు. ADH కెన్ ఆల్సో ఎఫెక్ట్ ద కిడ్నీ ఫంక్షనింగ్ బై ఇట్స్ కన్స్ట్రిక్టరీ ఎఫెక్ట్స్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్. ఓకే, ADH అనేది కన్స్ట్రిక్టరీ ఈ ADH కిడ్నీ ఫంక్షన్ ని ఇంకో రకం కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎలా అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అలా. దిస్ కాజెస్ ద ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్ అండ్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్ కెన్ ఇంక్రీజ్ ద గ్లోమరులర్ బ్లడ్ ఫ్లో అండ్ దేర్ బై ద GFR. అంటే ADH నీకు ఈ బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్టరీ చేసే ఫంక్షన్ కూడా చేయగలదు, అంటే దానికి ఆ క్యాపబిలిటీ కూడా ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే కన్నా నీకు బ్లడ్ వెజల్ కన్స్ట్రక్ట్ చేశాను అనుకోండి, నీకు ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ, అంటే ఫోర్స్ఫుల్ గా బ్లడ్ వెళ్తుంది, అంటే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అలా ఇంక్రీజ్ అవడం వల్ల నీకు GFR అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హైపోథలామస్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని చూస్తున్నాం. నెక్స్ట్ ఏం చూసుకుంటాం అంటే JGA cells. The JGA plays a complex regulatory role. ఓకే, ఈ ఫాల్ ఇన్ గ్లోమరులర్ బ్లడ్ ఫ్లో అంటే GFR ఒకవేళ ఎప్పుడైతే పడిపోతుందో కెన్ యాక్టివేట్ ద JG cells. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం JG cells యాక్టివేట్ అయితే రెనిన్ యాక్టివేట్ చేస్తుంది. రెనిన్ బ్యాక్ టు GFR ని బ్యాక్ చేసేస్తుంది, అంటే బ్యాక్ టు నార్మల్ చేస్తుంది. అది ఎలా చేస్తుంది అనేసి కొద్దిగా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ బ్రీఫ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనమాట. ఈ రెనిన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో కన్వర్ట్స్ యాంజియోటెన్సినోజన్ ఇన్ ద బ్లడ్ టు యాంజియోటెన్సిన్ 1. ఓకే, రెనిన్ రిలీజ్ అవ్వగానే యాంజియోటెన్సిన్ 1 గా కన్వర్ట్ చేస్తుంది అండ్ ఫర్దర్ ఇంటూ యాంజియోటెన్సిన్ 2. అంటే యాంజియోటెన్సినోజన్ ని యాంజియోటెన్సిన్ 1 గా చేసి దాన్ని యాంజియోటెన్సిన్ 2 గా మళ్ళీ కన్వర్ట్ చేసి ఏది రెనిన్ స్పెల్లింగ్ చూసుకోండి. ఎందుకంటే నీకు ఆల్రెడీ నిన్నే చెప్పాను రెనిన్ లో 2 ఉంటాయి అనేసి, డైజెస్ట్ సిస్టమ్ లో వస్తుంది, ఇంకోటి కిడ్నీస్ లో వస్తుంది. అదే దాని స్పెల్లింగ్ ఏమో RENNIN, ఇది RENIN. సో ఆప్షన్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది, ఎందుకంటే రెనిన్లు ఈ రెండు కాబట్టి మీరు ఏమనుకుంటారు అంటే ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటారు, కానీ ప్రింటింగ్ మిస్టేక్ కాదు. రెనిన్లో 2 టైప్స్ ఉంటాయి. ఓకే, యాంజియోటెన్సిన్ 1 గా, తర్వాత యాంజియోటెన్సిన్ 2 గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్, యాంజియోటెన్సిన్ 2 బీయింగ్ ఏ పవర్ఫుల్ వాసో కన్స్ట్రిక్టర్. యాంజియోటెన్సిన్ 2 అనేది పవర్ఫుల్ వాసో కన్స్ట్రిక్టర్, గుర్తు పెట్టుకుని వాసో కన్స్ట్రిక్టర్, వాసో డైలేటర్ కాదు. ఇంక్రీజ్ అంటే వాసో కన్స్ట్రక్షన్ జరిగితే ఏం చెప్పాము, ఆటోమేటిక్ GFR అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పాము. ఇంక్రీజ్ ద గ్లోమరులర్ బ్లడ్ ప్రెషర్ అండ్ దేర్ బై ద GFR. సో GFR ని నార్మల్ చేసేస్తుంది. నెక్స్ట్, యాంజియోటెన్సిన్ 2 ఆల్సో యాక్టివేట్స్ ద అడ్రినల్ కార్టెక్స్ టు రిలీజ్ ఆల్డోస్టెరాన్. ఓకే, యాంజియోటెన్సిన్ 2 కి 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి ఏమో GFR ని ఇంక్రీజ్ చేయడం, ఎలా బ్లడ్ వెజల్స్ ని కన్స్ట్రిక్ట్ చేసి. ఇంకో ఫంక్షన్ ఏంటంటే అడ్రినల్ కార్టెక్స్ నుంచి నీకు ఆల్డోస్టెరాన్ ని రిలీజ్ చేస్తాం. ఆల్డోస్టెరాన్ ఏం చేస్తారు, రీఅబ్జార్ప్షన్ ఆఫ్ Na+ అండ్ వాటర్ ఫ్రమ్ ద డిస్టల్ పార్ట్స్ ఆఫ్ ద ట్యూబ్యూల్. మనం కెమికల్ కోఆర్డినేషన్ లో చూసుకున్నాం అనమాట. ఆల్డోస్టెరాన్ ఒక ఫంక్షన్ ఏంటి అని ఎలక్ట్రోలైట్స్ ని రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. దిస్ ఆల్సో లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ద బ్లడ్ ప్రెషర్ అండ్ ద GFR. ఓకే, ఈ
ఈ ఆల్డోస్టెరాన్ కూడా ఇలా ఎలక్ట్రోలైసిస్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల నీకు జిఎఫ్ఆర్ నార్మల్ రావడము, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందని చెప్తుంది అనమాట. దిస్ కాంప్లెక్స్ మెకానిజం జనరలీ నోన్ యాజ్ ద రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం. సో ఈ కాంప్లెక్స్ మెకానిజం ఏమంటున్నాడు, రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం అంటున్నాం అనమాట. ఇది జేజీ సెల్స్. నెక్స్ట్ హార్ట్ ఇలా కిడ్నీకి ఎఫెక్ట్ చేస్తే చూద్దాం. An increase in the blood flow to atria of the heart can cause release of the ANF. ఓకే, బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్ గా ఎక్కువ బ్లడ్ ఫ్లో అయింది అనుకో, ఆటోమేటిక్ గా హార్ట్ ఏమవుతుంది, నా మీద వర్క్ ఎక్కువ అయిపోతుంది. అంటే కదా బ్లడ్ అనేది ఒక నార్మల్ గా ఉంటుంది, నీకు వాటర్ ఎక్కువ అయిపోద్ది, బాడీ ఫ్లూయిడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందంటే బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవడం కానీ నీకు హార్ట్ సెన్స్ చేస్తుంది అనమాట, ఓకే నా మీద వర్క్ ఎక్కువ పడుతుంది, దాన్ని తగ్గించుకోవాలి అనేది. సో ఏఎన్ఎఫ్ ఏం చేస్తుందంటే కెన్ కాస్ వ్యాసోడైలేషన్ కాస్ చేస్తుంది అనమాట. వ్యాసో కన్స్ట్రిక్ట్ చేస్తే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది చెప్పి, అంటే ఫాస్ట్ గా వస్తుంది అనమాట. సో వ్యాసోడైలేషన్ చేయడం వల్ల నీకు బ్లడ్ ప్రెషర్ అనేది డిక్రీజ్ ఇన్ ద బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. ఏఎన్ఎఫ్ మెకానిజం దేర్ ఫోర్ యాక్ట్స్ యాజ్ ఎ చెక్ ఆన్ ద రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం. అంటే రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తుంది కదా. అక్కడ వ్యాసో కన్స్ట్రిక్ట్ చేసి నీకు జిఎఫ్ఆర్ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తుంది, అది ఏఎన్ఎఫ్ ఏం చేస్తుంది, వ్యాసో డైలేషన్ చేసి నీకు బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది. సో ఏఎన్ఎఫ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది అన్నమాట రెనిన్ యాంజియోటెన్సిన్ కి. ఓకే, ఇది రెగ్యులేషన్ బై కిడ్నీ, రెగ్యులేషన్ బై ద జేజీఎస్ఎల్స్, రెగ్యులేషన్ బై అదే జేజీఎస్ఎల్స్ కిడ్నీస్, రెగ్యులేషన్ బై ద హైపోథలామస్, తర్వాత హార్ట్ కూడా చూస్తుంది. నెక్స్ట్ మిక్చురేషన్. Urine formed by the nephrons is ultimately carried to the urinary bladder. అంతే కదా, ఆ రీనల్ పెల్విస్ లైక్ అంటే కలెక్టింగ్ డక్ట్ నుంచి రీనల్ పెల్విస్ కి, రీనల్ పెల్విస్ లో నుంచి యూరేటర్స్ నుంచి యూరినరీ బ్లాడర్ కి, యూరినరీ బ్లాడర్ నుంచి యూరెథ్రా, అలాగా నీకు యూరిన్ క్యారీ అవుతుందని చెప్తున్నాడు. వేర్ ఇట్ ఈస్ టోల్డ్ టిల్ వాలంటరీ సిగ్నల్ ఈజ్ గివెన్ బై ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకే, ఆ యూరినరీ బ్లాడర్ లో నీకు యూరిన్ అనేది స్టోర్ అవుతుంది. ఎప్పటి వరకు స్టోర్ అవుతుందంటే వాలంటరీ సిగ్నల్ సిఎన్ఎస్ నుంచి ఒక సిగ్నల్ వచ్చేంత వరకు. అంటే ఆ సిగ్నల్ ఏంటంటే నీకు అర్జెన్సీ కాజ్ చేస్తుంది, అర్జెన్సీనే నీకు సిగ్నల్. దిస్ సిగ్నల్ ఈస్ ఇనిషియేటెడ్ బై ద స్ట్రెచింగ్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ యాజ్ ఇట్ గెట్స్ విత్ ద యూరిన్. ఓకే, స్ట్రెచింగ్ అంటే నీకు ఆ యూరినరీ బ్లాడర్ అనేది స్ట్రెచబుల్ అనమాట. ఎప్పుడైతే నీకు యూరిన్ అనేది ఇంక్రీజ్ అవుతుందో, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందో అవి స్ట్రెచ్ అవుతాయి. ఆ స్ట్రెచ్ అవడం వల్ల నీకు సిగ్నల్ అనేది వస్తుంది అనమాట. ఇన్ రెస్పాన్స్ ద స్ట్రెచ్ రిసెప్టర్స్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద బ్లాడర్ సెండ్ సిగ్నల్స్ టు సిఎన్ఎస్. సో అలా అంటే యూరిన్ అనేది బ్లాడర్ లో ఇంక్రీజ్ అయ్యే కొద్ది నీకు స్ట్రెచ్ అవుతుంది అనమాట. బ్లాడర్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఆ స్ట్రెచ్ అవడం వల్ల నీకు ఆ స్ట్రెచ్ రిసెప్టర్స్ ఏం చేస్తాయి అంటే సిఎన్ఎస్ కి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తాయి, అంటే బ్లాడర్ ఫుల్ అయిపోయింది, నువ్వు సిగ్నల్ పంపు అనేసి. ద సిఎన్ఎస్ పాస్ ద మోటార్ మెసేజ్. అప్పుడు సిఎన్ఎస్ ఏం చేస్తుంది అంటే ఓ మెసేజ్ పాస్ చేస్తుంది త్రూ మోటార్. మోటార్ అంటే తెలిసిందే కదా, సెన్సరీ మోటార్ అంటే సెన్సరీ ఏమో ఎఫెక్టర్ నుంచి బ్రెయిన్ కి, బ్రెయిన్ నుంచి ఎఫెక్టర్ ఏమో నీకు మోటార్. టు ఇనిషియేట్ ద కాంట్రాక్షన్ ఆఫ్ ద స్మూత్ మజిల్స్ ఆఫ్ ద బ్లాడర్ అండ్ ద సైమల్టేనియస్ రిలాక్షన్ ఆఫ్ ద యూరేథ్రల్ స్పింక్టర్ కాజింగ్ ద రిలీజ్ ఆఫ్ ద యూరిన్. ఆ సిగ్నల్ ఏంటంటే స్మూత్ మజిల్స్ ఉంటాయి అనమాట. స్మూత్ మజిల్స్ యూరినరీ బ్లాడర్ ఉంటాయి, దాన్ని కాంట్రాక్ట్ చేయడం, కాంట్రాక్షన్ యూరినరీ బ్లాడర్ లో ఉన్న స్మూత్ మజిల్స్ ని కాంట్రాక్ట్ చేస్తుంది. తర్వాత యూరేథ్రాలో యూరేథ్రల్ స్పింక్టర్ ఉంటుంది అనమాట, అంటే వాల్ లాగా యూరేథ్రల్ స్పింక్టర్ ని రిలాక్స్ చేస్తుంది. రిలాక్స్ చేయడం అంటే ఓపెన్ చేస్తుంది, ఓపెన్ చేయడం అంటే యూరిన్ అనేది పాస్ అవుట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మీ ఈ పాయింట్ ను గుర్తుపెట్టుకోవాలి, ఏది కాంట్రాక్ట్ అవుతుంది, ఏది రిలాక్స్ అవుతుంది. స్మూత్ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతుంది, యూరేథ్రాలో ఉన్న స్పింక్టర్ ఏమో రిలాక్స్ అవుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ యూరిన్ ఇస్ కాల్డ్ ద మిక్చురేషన్ అండ్ ద న్యూరల్ మెకానిజం కాజింగ్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ మిక్చురేషన్ రిఫ్లెక్స్. ఓకే, ఆ పాస్ అవుట్ యూరిన్ పాస్ చేస్తాం కదా, దాని మిక్చురేషన్ అంటాము. ఈ న్యూరల్ మెకానిజం కాజింగ్ ఆ మిక్చురేషన్ ని మనం మిక్చురేషన్ రిఫ్లెక్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్, adult human excretes on average 1 to 1.5 liters urine per day. 1 to 1.5 liters of urine మనం యూరిన్ చేస్తామని చెప్తున్నాం అనమాట. The urine formed is light yellow colored
వాటరీ ఫ్లూయిడ్ విచ్ ఈస్ స్లైట్లీ ఎసిడిక్. అంటే pH ఏంటి అని గుర్తుపెట్టుకోండి. pH 6. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే, అడిగే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఎంత యూరిన్ పాస్ చేస్తాం 1 to 1.5 లీటర్స్. మరి దాని కలర్ యాజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆర్డర్, ఒక క్యారెక్టరిస్టిక్ ఆర్డర్ ఉంటుంది, అంటే స్మెల్ ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ ఉంటుంది అని చెప్తుంది. ఆన్ అన్ యావరేజ్ 25 to 30 grams ఆఫ్ యూరియా ఇస్ ఎక్స్క్రీటెడ్ పర్ డే. ఎంత యూరియా ఎక్స్క్రీట్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఉంటాయి. 25 to 30 grams చెప్తున్నాడు. వేరియస్ కండిషన్స్ కెన్ ఎఫెక్ట్ ద క్యారెక్టరిస్టిక్. అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఈ 1.5 లీటర్స్ ని ఇంక్రీజ్ అవ్వచ్చు ఒకసారి. ఇప్పుడు వాటర్ ఎక్కువ తీసేసుకున్నాం అనుకో, ఆ డేలో వాటర్ అనేది 1.5 లీటర్స్ నుంచి ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. యూరియా కూడా ఒక్కోసారి ఇంక్రీజ్ అవ్వచ్చు. ఈ pH ఆఫ్ యూరిన్ కూడా చేంజ్ అవ్వచ్చు బేస్డ్ అపాన్ సర్టెన్ కండిషన్స్ బట్టి ఇక్కడ చేంజింగ్ అవన్నీ జరుగుతుంటుంది అనమాట. అనాలిసిస్ ఆఫ్ యూరిన్ హెల్ప్స్ ఇన్ ద క్లినికల్ డయాగ్నోసిస్ ఆఫ్ మెనీ మెటబాలిక్ డిసార్డర్స్ యాజ్ వెల్ యాజ్ ద మాల్ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ. అంటే యూరిన్ మామూలుగా మనకి యూరిన్ అనాలిసిస్ అంటే యూరిన్ టెస్ట్ చేయడం వల్ల మనకు వేరియస్ డిసార్డర్స్ ఆఫ్ కిడ్నీస్ గురించి మనకు తెలుస్తాయి అని చెప్తున్నాం. కిడ్నీ ఏమైనా నీకు ప్రాబ్లం, కిడ్నీ ఏమైనా ఆ బ్యాక్ ఏరియా, ఆ కిడ్నీ ఏరియాలో ఏమైనా పెయిన్ అలా వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తారంటే యూరిన్ అనాలిసిస్. ఎందుకంటే దాంట్లో మీకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసార్డర్స్ మీకు దాంట్లో యూరిన్ టెస్ట్ ద్వారా మనం కనిపెట్టచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, గ్లూకోజ్ ఉందనుకోండి, అంటే గ్లైకోసూరియా అని చెప్పాను కదా. ఈ గ్లూకోజ్ ఎప్పుడైతే యూరిన్ లో ఉంటుందో ఆటోమేటిక్ గా డయాబెటీస్ ఉండొచ్చు అనేసి చేయొచ్చు. కీటోన్ బాడీస్ ఉందనుకో, కీటోనీరియా అదర్ ఇండికేటివ్ ఆఫ్ డయాబెటీస్ మెలిటస్. డయాబెటీస్ మెలిటస్ అంటే ఆల్రెడీ చెప్తున్నా, ఈ కీటోన్ బాడీస్ గ్లూకోజ్ అనేది ఉంటే నీకు డయాబెటీస్ మెలిటస్ అనేసి ఆల్రెడీ మనము కెమికల్ కోఆర్డినేషన్ చాప్టర్ లో చదువుకున్నాం అన్నమాట. నెక్స్ట్, రోల్ ఆఫ్ అదర్ ఆర్గన్స్ ఇన్ ఎక్స్క్రీషన్. అంటే ఇప్పుడు ఎక్స్క్రీషన్ లో మన కిడ్నీస్ గురించి బాగా డీటెయిల్ గా జరుగుతుంది. కిడ్నీస్ లేకపోతే మిగతా ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయా అంటే ఈ ఎక్స్క్రీషన్ ని డిఫరెంట్ ఏదో అదర్ వేస్ లో నీకు ఎక్స్క్రీషన్ అదర్ ఆర్గన్స్ నేను హెల్ప్ చేస్తాయి ఎక్స్క్రీషన్ అనేసి నాకు చెప్తుంది. అదర్ దాన్ కిడ్నీస్, లంగ్స్, లివర్, స్కిన్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద ఎక్స్క్రిటరీ వేస్ట్. ఎక్స్క్రిటరీ వేస్ట్ లో లంగ్స్, లివర్, స్కిన్ కూడా హెల్ప్ చేస్తాయని చెప్తున్నా. అది ఎలానే గుర్తుంది. అవర్ లంగ్స్ రిమూవ్ ద లార్జ్ అమౌంట్స్ ఆఫ్ CO2 అప్రాక్సిమేట్లీ 200 ml per minute అండ్ ఆల్సో సిగ్నిఫికెంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే. మనం స్టార్టింగ్ లో ఈ ఇంట్రడక్షన్ చాప్టర్ చదువుకున్నాం. మనం ఎక్స్క్రిటరీ వేస్ట్ లో CO2 కూడా అక్కడ ఎక్కువ మెన్షన్ చేశారు. సో CO2 ఎక్స్క్రీషన్ అనేది ఎలా జరుగుతుంటే లంగ్స్ ద్వారా జరుగుతుంది. సో నువ్వు ఎప్పుడైతే CO2 బయటకు వెళ్తావో దాంట్లో మాయిశ్చర్ కూడా ఆ గాలిలో మనం వదిలే ఎక్స్పైర్ చేసే ఎయిర్ లో కొంచెం మాయిశ్చర్ కూడా ఉంటుంది. కాబట్టి సిగ్నిఫికెంట్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ కూడా నీకు లంగ్స్ ద్వారా వెళ్తాయని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, లివర్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. మోస్ట్ ఇంపార్టెంట్. లార్జెస్ట్ ఏమో లివర్, సెకండ్ లార్జెస్ట్ ఏమో నీకు ప్యాంక్రియాస్ వస్తుంది అనమాట. ఓకే, గ్లాండ్ గురించి మాట్లాడుతున్నా. లార్జెస్ట్ గ్లాండ్, సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి ప్యాంక్రియాస్. ఓకే, సెక్రెట్స్ బైల్ కంటైనింగ్ సబ్స్టాన్సెస్ లైక్ బైలిరుబిన్, కొలెస్ట్రాల్, డిగ్రేడెడ్ స్టెరాయిడ్ హార్మోన్స్, విటమిన్స్ అండ్ డ్రగ్స్. ఓకే, నీకు లివర్ వచ్చేసి లార్జెస్ట్ గ్లాండ్. అది ఏవేవి సెక్రెట్ చేస్తుంటేనా నీకు బైలిరుబిన్, కొలెస్ట్రాల్, డిగ్రేడెడ్ స్టెరాయిడ్ హార్మోన్స్, విటమిన్స్, డ్రగ్స్ ఇవి సెక్రెట్ చేస్తాయని చెప్పి. మోస్ట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఆర్ అల్టిమేట్లీ పాస్ అవుట్ అలాంగ్ విత్ ద డైజెస్టివ్ వేస్ట్. ఓకే, ఇవన్నీ నీకు డైజెస్టివ్ వేస్ట్ ద్వారా నీకు వెళ్ళిపోతాయని చెప్తాను అనమాట. నెక్స్ట్, sweat and sebaceous glands in the skin can eliminate certain substances through their secretions. ఓకే, ఈ స్వెట్ మీకు టమాటా, ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో స్వెట్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ త్రూ దేర్ సెక్రీషన్స్ కొన్ని వేస్ట్ ని బయటికి పంపించేస్తాను చెప్తున్నాను అనమాట. స్వెట్ ప్రొడ్యూస్డ్ బై ద స్వెట్ గ్లాండ్స్ ఈస్ వాటరీ ఫ్లూయిడ్ కంటైనింగ్ NaCl అండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ యూరియా, లాక్టిక్ యాసిడ్. ఓకే, నీకు స్వెట్ లో ఏమేమి ఉంటాయని కూడా క్వశ్చన్ రావచ్చు. స్వెట్ లో ఏమేమి ఉంటాయి? స్వెట్ కన్సిస్ట్ H2 అంటే వాటర్ కాబట్టి ఆల్మోస్ట్ NaCl, యూరియా అండ్ లాక్టిక్ యాసిడ్. ఓకే, ఇవన్నీ ఎలా ఎక్సైడ్ అవుతాయి అంటే నీకు స్కిన్ ద్వారా ఎక్సైడ్ అవుతున్నాయి అన్నమాట. దో ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ స్వెట్ ఈస్ టు ఫెసిలిటేట్ కూలింగ్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ సర్ఫేస్, ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ సమ్ ఆఫ్ ద వేస్ట్ మెన్షన్డ్ అబౌవ్. మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద స్వెట్ గ్లాండ్స్ ఏంటంటే నీకు బాడీని కూల్ చేయడం అన్నమాట. కూల్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ సెకండరీ ఫంక్షన్ గా నీకు ఇలా ఈ వేస్ట్ ఏవైతే NaCl, యూరియా, లాక్టిక్ యాసిడ్ కూడా ఎక్స్క్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది కొన్ని సందర్భాల్లో చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, సెబేషియస్ గ్లాండ్స్ కూడా చెప్పారు. దాని మీద సెబేషియస్ గ్లాండ్స్
eliminates certain substances like sterols, hydrocarbons, waxes through the sebum. సెబమ్ అనేది తెల్ల వైట్ కలర్ గా ఉంటుంది అనమాట. ఆ ఫ్లూయిడ్ నీకు స్కిన్ మీద అప్పుడప్పుడు నీ ఫేస్ మీద ఫామ్ అవుతుంటుంది అనమాట. ఓకే, దాంట్లో ఆ సెబమ్ లో ఏమేమి ఉంటాయంటే సమ్ టైప్ ఆఫ్ వ్యాక్సెస్, హైడ్రోకార్బన్స్, స్టెరాల్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవి త్రూ సెబమ్ బయటికి వెళ్ళిపోతాయి అనమాట. This secretion provides protective oily covering for the skin. Oily covering to the skin అంటే స్కిన్ కి ఒక ఆయిలీ ప్రొటెక్షన్ క్రియేట్ అవుతుంది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే డూ యూ నో ద స్మాల్ అమౌంట్స్ ఆఫ్ నైట్రోజన్ వేస్ట్ could be also eliminated through the saliva. అంటే మనం సలైవా స్పిట్ చేసినప్పుడు కూడా దాంట్లో కొన్ని నైట్రోజనస్ వేస్ట్ అనేది నీకు వెళ్ళిపోతాయని చెప్తున్నాను అనమాట. సో నీకు లంగ్స్, లివర్, స్కిన్ ఈ విధంగా నీకు ఎక్స్క్రీషన్ లో హెల్ప్ చేస్తుంది. Disorders of the excretory system. Excretory system of disorders ఏంటి? Malfunctioning of kidneys can lead to accumulation of urea in blood, condition called uremia. ఓకే, ఫంక్షన్ కిడ్నీస్ అనేది సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు అనుకోండి, మనం యూరియోటెలిక్ మ్యామల్స్. ఓకే, యూరియా ఎప్పుడైతే మనం మా కిడ్నీస్ ఒక మాల్ ఫంక్షన్ జరుగుతుందో నీకు యూరియా అనేది బ్లడ్ లో అక్యుములేట్ అవుతుంది. ఓకే, ఆ కండిషన్ ఏమంటున్నాం అంటే యూరీమియా అంటున్నాం. ఓకే, విచ్ ఈస్ హైలీ హార్మ్ఫుల్ అండ్ మే లీడ్ టు కిడ్నీ ఫెయిల్యూర్. సో ఇలా యూరియా ఎప్పుడైతే బ్లడ్ లో అక్యుములేట్ అవుతుందో దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ గా అంటాం అనమాట. In such patient, urea can be removed by the process called the hemodialysis. దాన్ని డయాలసిస్ అంటాం. ఎప్పుడైతే యూరియా అనేది నీకు కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా చేయట్లేదు, యూరియా అనేది బ్లడ్ లో అక్యుములేట్ అవుతుంది. సో దాని ద్వారా కిడ్నీ ఫెయిల్యూర్ అంటే దాని ద్వారా నీకు ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ యూరియాని ఎలా తీసేయాలంటే హీమోడయాలిసిస్ ద్వారా తీసేస్తారు. దాన్ని డయాలసిస్ అంటాం. డయాలిసిస్. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ హీమోడయాలిసిస్, the blood is drained from convenient artery is pumped into daily dialyzing unit called the artificial kidney. ఓకే, బ్లడ్ అనేది ఒక కన్వీనియంట్ ఒక మంచి ఆర్టరీ నుంచి తీసి కన్వీనియంట్ గా ఉన్న ఆర్టరీ నుంచి కనెక్ట్ చేసి నీకు కిడ్నీ ఎలా అయితే ఫంక్షన్ చేస్తుందో ఆర్టిఫిషియల్ కిడ్నీ లాగా పెడతారు. దాంట్లో నీకు సేమ్ కిడ్నీలో ఉన్న సేమ్ ఫెసిలిటీస్ అని దాంట్లో ఆర్టిఫిషియల్ కిడ్నీలో పెడతారు అనమాట. సో దాని ద్వారా నీకు ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది. ద బ్లడ్ ఈస్ డ్రైన్డ్ ఫ్రమ్ కన్వీనియంట్ ఆర్టరీ ఇస్ పంప్డ్ ఇంటూ డయాలసిస్ యూనిట్ ఆఫ్టర్ యాడింగ్ అన్ యాంటీకోగులెంట్ లైక్ హెపారిన్. ఓకే, ఫస్ట్ మనం బాడీ నుంచి బ్లడ్ బయటకి తీస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా క్లాట్ అవుతుంది బ్లడ్. సో ఆ క్లాట్ అవ్వకుండా యాంటీకోగులెంట్ అనేది ఇచ్చి ఆ కన్వీనియంట్ ఆర్టరీ నుంచి బయటకి తీస్తారు అనమాట. దాన్ని హెపారిన్ అంటాం. ఆ యాంటీకోగులెంట్. ద యూనిట్ కంటైన్స్ coiled cellophane tube surrounded by the fluid. డయాలసిస్ ఫ్లూయిడ్ మనం ఎలాగైతే కాన్సన్ట్రేషన్ ఆస్మోలారిటీ ఎలాగైతే మెయింటైన్ చేయాలి అన్నామో అలాగే ఈ ఫ్లూయిడ్ నీకు మెయింటైన్ చేస్తుంది. డయాలసిస్ ఫ్లూయిడ్ అనేది ఆ కాన్సన్ట్రేషన్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. ఆ ఆర్టిఫిషియల్ కిడ్నీలో ఏముంటుంది అంటే సెల్లోఫేన్ ట్యూబ్ ఉంటుంది అనమాట. కాయిల్డ్ అంటే ఇలా ఉంటుంది కాయిల్డ్. హ్యావింగ్ సేమ్ కంపోజిషన్ ఆఫ్ ద ప్లాస్మా ఎక్సెప్ట్ ద నైట్రోజనస్ వేస్. ఆ ట్యూబ్ నీకు ఇందాక చెప్పాను కదా ఇక్కడ డయాలసిస్ ఫ్లూయిడ్ లో నీకు సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. సేమ్ కంపోజిషన్ ఉంటుంది ప్లాస్మాకి ఎక్సెప్ట్ ద నైట్రోజనస్ వేస్. ప్లాస్మాలో నైట్రోజనస్ వేస్ ఉంటాయి, దాంట్లో నైట్రోజనస్ వేస్ ఉండవు. The porous cellophane membrane of the tube allows the passage of the molecules based on the concentration gradient. Exact నీకు లోపల ఎలాగైతే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అయ్యి నీకు ఫిల్టర్ అవుతుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే మెయింటైన్ అవుతున్నాడు. అలాగే ఎగ్జాక్ట్ ప్రాసెస్ జరుగుతుంది చెప్తున్నాడు. As nitrogenous wastes are absent in the dialysing fluid, these substances freely move out, thereby clearing the blood. So ఆ యూరియా అనేది మనం తీసుకునే ఫ్రెష్ డైలైజింగ్ ఫ్లూయిడ్ కానీ దాంట్లో యూరియా అనేది ఉండదు. ఆటోమేటిక్ గా యూరియా అనేది బయటకు అంతా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. The cleared blood is pumped back into body through vein after adding the anti-heparin. Okay, heparin వేసాం కదా యాంటీకోగులెంట్, మళ్ళీ యాంటీ-హెపారిన్ వేసేసి లోపలికి బాడీలోకి పంపించేస్తాం అనమాట. దిస్ మెథడ్ ఈస్ బోన్ టు థౌసండ్స్ ఆఫ్ ద యూరిమిక్ పేషెంట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే కదా కిడ్నీ ఫెయిల్ అవ్వగానే ఆటోమేటిక్ గా కొన్ని గంటల్లో చనిపోతుంది ఈ డయాలసిస్ జరగకపోతే. నెక్స్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ అల్టిమేట్ మెథడ్ ఇన్ ద కరెక్షన్ ఆఫ్ ద అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వేరే వాళ్ళ కిడ్నీ తీసుకుని మనం వేసుకోవాలి అనమాట. ఏ ఫంక్షనింగ్ కిడ్నీ ఈస్ యూజ్డ్ ఇన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫ్రమ్ డోనర్, ప్రిఫరబుల్లీ క్లోజ్ రిలేటెడ్ టు మినిమైజ్ ద ఛాన్సెస్ ఆఫ్ రిజెక్షన్ బై ద ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ద హోస్ట్. సో
కిడ్నీ అనేది మనము చాలా దగ్గర బంధువుల దగ్గర నుంచి తీసుకుంటాము. ఎందుకంటే గ్రాఫ్ట్ రిజెక్షన్ అంటే బాడీ రిజెక్ట్ చేయకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఇక బయట నుంచి ఇచ్చే ఏదైనా కూడా బాడీ యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే అది ఫారిన్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట, మనకి యూజ్ ఉన్నా లేకపోయినా. సో మనం క్లోజ్ రిలేటివ్ తో తీసుకున్నాం అనుకోండి, జీన్స్ సేమ్ అంటే కొంచెం కొంచెం ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటాయి కాబట్టి నీకు రిజెక్షన్ అనేది తక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. Modern clinical procedures have increased the success rate of such complicated technique. ఇది కాంప్లికేటెడ్ అంటే నాకు నీకు ప్రిఫరబుల్ గా సేమ్ అంటే క్లోజ్ రిలేటివ్ గా ఉండాలి. సో ఇప్పుడు వచ్చే మోడర్న్ టెక్నిక్స్ లో నీకు ఇలాంటి రిలేటివ్స్ కాకుండా వేరే వాళ్ళకి తీసుకున్నా కూడా నీకు రిజెక్షన్ జరగకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి అన్నమాట మోడర్న్ టెక్నిక్స్. నెక్స్ట్ రీనల్ క్యాలిక్యులే, స్టోన్ ఆర్ ఇన్సాల్యుబుల్ మాస్ ఆఫ్ క్రిస్టలైజ్డ్ సాల్ట్స్ ఆక్సలేట్స్ ఫార్మ్డ్ విత్ ఇన్ ద కిడ్నీ. రీనల్ క్యాలిక్యులే అంటే స్టోన్స్, అదే కిడ్నీ స్టోన్స్ అంటారు కదా, దాన్ని ఇన్సాల్యుబుల్ మాస్ అంటే వాటర్ తో కరిగిపోతుంది అనమాట. పెద్ద చిన్నగా ఉన్నాయనుకోండి కరిగిపోతాయి, కానీ పెద్దగా సైజ్ ఇంక్రీజ్ అయిపోతే ఆ స్టోన్ అనేది కరగదు అనమాట. నెక్స్ట్ గ్లోమరులో నెఫ్రైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గ్లోమరులా ఆఫ్ ద కిడ్నీస్. గ్లోమరులస్ ఉంటుంది కదా, ఆ గ్లోమరులో ఎప్పుడైతే ఇంక్రీజ్ అంటే ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది దాన్ని గ్లోమరులో నెఫ్రైటిస్. రీనల్ క్యాలిక్యులే స్టోన్ ఆర్ ఇన్సాల్యుబుల్ మాస్ ఆఫ్ ద క్రిస్టలైజ్డ్ సాల్ట్స్. డిఫైన్ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్. జిఎఫ్ఆర్ అంటే ఏంటి అనేసి, జిఎఫ్ఆర్ అంటే ఏంటి మనం చెప్తున్నాం అంటే అమౌంట్ ఆఫ్ యూరిన్ ఫార్మ్డ్ పర్ మినిట్. అంటే పర్ మినిట్ ఎంతైతే గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ జరుగుతుందో దాన్ని గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అనేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. ఎంత 125 ml per minute అనేసి మనము నిన్న చెప్పుకున్నాం. ఓకే, అది జిఎఫ్ఆర్ అని ఇచ్చిన దానిలో తర్వాత అమౌంట్ ఆఫ్ ఫిల్ట్రేట్ ఫౌండ్ బై కిడ్నీస్ అనేది కన్వర్ట్ చేసి నీకు జిఎఫ్ఆర్ అనేది నార్మల్ బ్యాక్ టు నార్మల్ చేస్తుంది. అది ఆటో రెగ్యులేటరీ మెకానిజం అన్నమాట. నెక్స్ట్ true or false. Maturation is carried out by the reflex. Automatic గా రిఫ్లెక్స్ ద్వారా నీకు క్యారీ అవుతుంది కాబట్టి దాన్ని ట్రూ అంటాం అన్నమాట. నెక్స్ట్ ఇందాక లైక్ నెట్వర్క్ ఇష్యూ వచ్చిందంట, సో ఫస్ట్ మళ్ళీ చూస్తున్నాం. డిఫైన్ జిఎఫ్ఆర్. డిఫైన్ జిఎఫ్ఆర్ అంటే ఏంటి? జిఎఫ్ఆర్ అంటే గ్లోమరులర్ ఫిల్ట్రేషన్. గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేటు ఏంటి అంటే అమౌంట్ ఆఫ్ యూరిన్ ఫిల్టర్ ఫార్మ్ పర్ మినిట్ అనమాట. పర్ మినిట్ ఎంత యూరిన్ ఫార్మ్ అవుతుందో దాన్ని జిఎఫ్ఆర్ అంటాం. సో దాన్ని ఏంటి, దాన్ని మనకి న్యూమరికల్ గా మెన్షన్ చేశారు 125 ml per minute అనేసి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఆటో రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఆఫ్ జిఎఫ్ఆర్. ఓకే, ఆటో రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఆఫ్ జిఎఫ్ఆర్ అంటే నీకు జిఎఫ్ఆర్ అనేది ఒక పడిపోతే అది ఎలా నార్మల్ లెవెల్కి వస్తుంది అనేసి అడిగాడు అనమాట. ఎలా వస్తుంది నీకు మెయిన్ గా జేజీఎస్ఎల్స్ హెల్ప్ చేస్తుంది దాంట్లో. జేజీఎస్ఎల్స్ లొకేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిటి అండ్ ఎఫరెంట్ ఆర్టీరియల్ మీటింగ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నీకు జేజీఎస్ఎల్స్ ఉంటాయి. జేజీఎస్ఎల్స్ ఏం చేస్తాయి? రెనిన్ రిలీజ్ చేస్తాయి అనమాట. రెనిన్ ఏం చేసింది? యాంజియోటెన్సిన్ యాంజియోటెన్సిన్ 1 గా, యాంజియోటెన్సిన్ 1 ని యాంజియోటెన్సిన్ 2 గా రిలీజ్ చేసి యాంజియోటెన్సిన్ 2 ఏదైతే ఉందో అది జిఎఫ్ఆర్ ని బ్యాక్ టు నార్మల్ చేస్తాం, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ చేసి. ఓకే, నెక్స్ట్ ఇండికేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. మిథురేషన్ ఇస్ క్యారీడ్ బై ద రిఫ్లెక్స్. అది ట్రూ, ఎందుకంటే న్యూరల్ రిఫ్లెక్స్ కదా అనుకుంది. ఇది స్మూత్ మజిల్ కాంట్రాక్ట్ చేయడం, యూరెత్రాని రిలాక్స్ చేయడం. నెక్స్ట్ ఏడిహెచ్ హెల్ప్స్ ఇన్ ద వాటర్ ఎలిమినేషన్ మేకింగ్ ద యూరిన్ హైపోటోనిక్. ఏడిహెచ్ ఏం చేస్తే వాటర్ ని రీఅబ్జర్వ్ చేసుకుంటుంది, అంతేగాని వాటర్ ని ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ చేయడం అనమాట. సో అది ఫాల్స్. నెక్స్ట్ ప్రోటీన్ ఫ్రీ ఫ్లూయిడ్ ఇస్ ఫిల్టర్డ్ ఫ్రమ్ ద బ్లడ్ ప్లాస్మా ఇంటూ ద బౌవెన్స్ క్యాప్సూల్. అంటే ప్రోటీన్ ఫ్రీ అంటే వాడు ఏమంటున్నాడు, ప్రోటీన్ ఫిల్టర్ అవ్వట్లేదు,
బౌమెన్స్ క్యాప్సిల్ లో ఉంటుంది, అంతే కదా. ప్రోటీన్ అనేది లార్జ్ మాలిక్యూల్ కాబట్టి ఫిల్టర్ అవ్వ అనేసి మనము ఎక్సెప్ట్ ప్రోటీన్ అన్ని ఫిల్టర్ అవుతాయి అనేసి మనం చూస్తున్నాం. సో ఇది ట్రూ. ఓకే, నెక్స్ట్ హెన్లీస్ లూప్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద యూరిన్. కరెక్టే కదా. సో ఇది ట్రూ. నెక్స్ట్, గ్లూకోజ్ ఈస్ యాక్టివ్లీ రీఅబ్జర్బ్డ్ ఇన్ ద పీసీపీ. ఓకే, ప్రాక్సిమల్ కన్వల్ ట్యూబ్ లో గ్లూకోజ్ అనేది యాక్టివ్ గా రీఅబ్జర్బ్ అవుతుంది అని చెప్తుంది, అది కరెక్టే. సో ఇది కాస్త చూస్తాను, ఎందుకంటే మీకు అక్కడ థియరీలో మెన్షన్ చేయాలి గ్లూకోజ్ అనేది యాక్టివ్ గా రీఅబ్జర్బ్షన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్, గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ద కౌంటర్ కరెంట్ మెకానిజం. కౌంటర్ కరెంట్ మెకానిజం అనేది ఎలా జరుగుతుంది అని చెప్పాం. మెయిన్ గా ఏమేమి మెయింటైన్ చేసి హెన్లీస్ లూప్ అండ్ వ్యాసరెక్ట, ఇవి రెండు నీకు హెల్ప్ చేసే కౌంటర్ కరెంట్ మెకానిజం లో ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఎలా మెయింటైన్ అవుతుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ యూరియా అండ్ NaCl. ఓకే, ఇవి రెండు ద్వారా నీకు మెయింటైన్ అవుతుంది అని చెప్తున్నాను. ఇంకోటి ఏంటి, ఈ కౌంటర్ కరెంట్ మెకానిజం లో నీకు 2 limbs, ఎదర్ వ్యాసరెక్టర్ 2 limbs అసెండింగ్ డిసెండింగ్, లేకుంటే హెన్లీస్ లూప్ డిసెండింగ్ అసెండింగ్, ఇవి రెండింటిలో నీకు ఫ్లో ఆఫ్ ఫిల్ట్రేట్ అనేది వ్యాసరెక్టర్ లో ఫ్లో ఆఫ్ బ్లడ్ అనేది కౌంటర్ కరెంట్, అంటే ఒక లింబ్ లో కిందికి వస్తే ఇంకో లింబ్ లో పైకి వెళ్తుంది. అదే హెన్లీస్ లూప్ లో నీకు ఫిల్ట్రేట్ గురించి మాట్లాడుతున్నాం. ఫిల్ట్రేట్ ఒక దాంట్లో కిందికి వస్తే ఒక దాంట్లో పైకి వెళ్తుంది. దాన్ని బట్టి మనం డిసెండింగ్ అసెండింగ్ అనేసి మెన్షన్ చేసాం అనమాట. మీకు డిసెండింగ్ లో ఎలక్ట్రోలైట్స్ కి పర్మియబుల్ ఉండదు, అదే పర్మియబుల్. డిసెండింగ్ అసెండింగ్ లో నీకు ఎలక్ట్రోలైట్స్ కి పర్మియబుల్ ఉండదు, ఓన్లీ వాటర్ పర్మియబుల్. దీంట్లో వాటర్ కి ఇంపర్మియబుల్ ఏది డిసెండింగ్. డిసెండింగ్ అసెండింగ్ కన్ఫ్యూజ్ అవుతుంది. డిసెండింగ్ ఇదేమో అసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ, ఇదేమో డిసెండింగ్. దీంట్లో అసెండింగ్ ఏదైతే ఉంటుందో దీంట్లో 2 parts ఉంటాయి, ఒకటి థిక్ ఇంకొకటి థిన్. థిక్ దీంట్లో NaCl అనేది బయటకు వస్తుంది అనమాట, అంటే ఎలక్ట్రోలైట్స్ కి పర్మియబుల్ అనమాట, వాటర్ కి నాట్ పర్మియబుల్. దీంట్లో ఎగ్జాక్ట్ ఆపోజిట్. దీని ద్వారా ఏమవుతుందంటే పైకి వెళ్ళే కొద్ది నీకు యూరిన్ అనే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది, ఎందుకు ఎలక్ట్రోలైట్స్ బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి. అదే ఇక్కడ ఏమవుతుంది, వాటర్ కి పర్మియబుల్. సో వాటర్ అనేది బయటకి పై నుంచి కిందికి వచ్చే కొద్ది వాటర్ అనేది బయటకి వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. సో నీకు వాటర్ కిందికి వెళ్ళే కొద్ది ఎలక్ట్రోలైట్స్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది, అంటే విత్ రెస్పెక్ట్ రిలేటివ్ గా వాటర్ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతే కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. సో ఇక్కడ ఇలా కాన్సన్ట్రేట్ పెట్టింది. వ్యాసరెక్టలో ఎలా మెయింటైన్ అవుతుందో కూడా మనం చెప్పుకుంటాం. ఏంటి, ఈ NaCl ఏదైతే అసెండింగ్ లింబ్ బయటకు వస్తుందో అది వ్యాసరెక్టర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఎప్పుడు వ్యాసరెక్టర్ కిందికి వెళ్ళేటప్పుడు డిసెండింగ్ లో. సో మీ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది అనమాట. వ్యాసరెక్టర్ కిందికి అసెండింగ్, అది డిసెండింగ్ లో. సో అసెండింగ్ లో ఎప్పుడైతే బయటకు వెళ్తుందో పక్క నుంచి అసెండింగ్ నుంచి NaCl బయటకు వచ్చేస్తుంది. సో కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట. అలా నీకు కౌంటర్ కరెంట్ మెకానిజం అనేది మెయింటైన్ అవుతుంది. డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ లివర్, లంగ్స్, స్కిన్. లివర్ ఏం చేస్తుంది, లివర్ ఏం చేస్తుంది, బైలిరూబిన్ ఇవన్నీ సెక్రీట్ చేసి డైజెస్టివ్ వేస్ ద్వారా బయటకు తీసుకుని చెప్పుకున్నాం. లంగ్స్ ఏం చేస్తుంది, CO2 ఎక్స్క్రీట్ చేస్తుంది, దాంతో పాటు నీకు వాటర్ కూడా కొంచెం బయటికి పంపించేస్తుంది. స్కిన్ ఎలాగంటే స్వెట్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. స్వెట్ గ్లాండ్స్ ద్వారా నీకు NaCl, లాక్టిక్ యాసిడ్ బయటకు వెళ్ళిపోతుంది. సెబేషియస్ లో ద్వారా నీకు హైడ్రోకార్బన్స్ బయటకు వెళ్ళిపోతాయి, వ్యాక్సెస్ బయటకు వెళ్ళిపోతాయి అని చెప్పాం. ఆయిల్ ప్రొటెక్షన్ వస్తుంది అని చెప్పాం. ఇది ఏది సెబేషియస్ గ్లాండ్స్. నెక్స్ట్ మిక్చురేషన్. మిక్చురేషన్ అనేది యూరినరీ బ్లాడర్ లోకి ఎప్పుడైతే యూరిన్ అలా స్టోర్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్ గా ఒక సర్టెన్ స్టేజ్ వచ్చేసరికి స్ట్రెచ్ రిసెప్టర్స్ స్ట్రెచ్ అవ్వడం ఆపేసి నీకు సిగ్నల్ పంపిస్తాను వాళ్ళ CNS కి. ఆ స్ట్రెచ్ రిసెప్టర్స్ ఎప్పుడైతే సిగ్నల్ పంపిస్తుందో CNS నుంచి మెసేజ్ వస్తుంది, ఏంటి స్ట్రెచ్ రిసెప్టర్ మీరు కాంట్రాక్ట్ అవ్వాలి అనేసి. అది కాంట్రాక్ట్ అవుతుంది, ఆటోమేటిక్ గా ఇంకో సిగ్నల్ కూడా ఉంటుంది అనమాట. ఆ సిగ్నల్ ఏది ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటి, యూరేటర్ రిలీజ్, స్ప్రింటర్ ని రిలీజ్ చేయడం అనమాట. సో కాంట్రాక్షన్ ఆఫ్ ద స్మూత్ మజిల్స్ ఇన్ ద యూరేటర్ అండ్ ద urinary bladder along with the relaxation of the urethral sphincter leads to the micturition. దాన్ని న్యూరల్ రిఫ్లెక్స్ ద్వారా అంటున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. ఓకే, అమ్మోనోటెలిజం ఎక్కడ చూస్తాం మనము, బోనీ ఫిషెస్ లో చూస్తాం. అమ్మోనోటెలిజం బోనీ ఫిషెస్ లో చూస్తాం అన్నమాట. అది యూరికోటెలిజం ఎక్కడ చూస్తాం, బర్డ్స్ లో చూస్తాం. బౌమెన్స్ క్యాప్సూల్ ఏంటి, పార్ట్ ఆఫ్ ద రీనల్ ట్యూబ్. ఓకే, నెక్స్ట్ ADH ఏంటి, వాటర్ రీఅబ్జార్ప్షన్ హెల్ప్ చేస్తుంది. మిక్చురేషన్ ఏంటి, యూరినరీ బ్లాడర్. ఇది ఎక్కడ జరుగుతుందంటే, అంటే రిలేటివ్ ఆ టర్మ్స్ రిలేటివ్ గా ఉన్నది చూసుకోవాలంటే మిక్చురేషన్
ఎక్కడ జరుగుతుంది యూరినరీ బ్లాడర్. యూరికోటర్ జరుగుతుంది బర్డ్స్. ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఏడిఎస్ ఫంక్షన్ వాటర్ రియాక్షన్. అమోనోటెలిజం ఎక్కడ జరుగుతుంది బోన్. ఓకే, వాట్ ఈస్ మెయిన్ బై ద టర్మ్ ఆస్మో రెగ్యులేషన్? ఆస్మో రెగ్యులేషన్ అంటే కనుక మెయింటెనెన్స్ ఆఫ్ ద వాటర్ అండ్ సాల్ట్స్. మెయింటెనెన్స్ ఆఫ్ ది వాటర్ అండ్ సాల్ట్స్ ఇన్ ద బాడీ ఈజ్ నాట్ ద ఆస్మోరెగ్యులేషన్. అంటే సింపుల్ గా టెరెస్ట్రియల్ అనిమల్స్ జనరల్లీ either యూరోటెలిక్ ఆర్ యూరోటెలిక్, నాట్ అమ్నోటెలిక్. వై? ఎందుకు యూరోటెలిక్ యూరికోటెలిక్ లెస్ వాటర్ అంటే లెస్ టాక్సిటీ కాబట్టి ఇది ఎక్స్ప్రెస్ చేయడానికి లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది కావాలి. కానీ అమ్నోటెలిజం లో మీకు వాటర్ అనే క్వాంటిటీ అనేది ఎక్కువ కావాలి. సో అమ్నోటెలిజం అనేది టెరెస్ట్రియల్ అనిమల్స్ లో చూడలేం, వాటర్ అనిమల్స్ లో చూస్తాం. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద జేజీఏ ద కిడ్నీ ఫంక్షన్? ఏం చేస్తుంది? జిఎఫ్ఆర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, జిఎఫ్ఆర్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆ సిచ్యువేషన్ జేజీఏ సెల్స్ యాక్టివేట్ అయ్యి రెనిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెనిన్ ఏమో యాంజియోటెన్సినోజన్ ని యాంజియోటెన్సిన్ 1 గా, ఆ తర్వాత యాంజియోటెన్సిన్ 2 గా కన్వర్ట్ చేసి యాంజియోటెన్సిన్ 2 ఏదైతే ఉందో నీకు జిఎఫ్ఆర్ ని నార్మల్ తెచ్చేస్తుంది. ఎలా? బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తుంది. నేమ్ ద ఫాలోయింగ్ కార్డియట్ అనిమల్ విచ్ హ్యావింగ్ ద ఫ్లేమ్ సెల్స్ యాజ్ ఎక్స్ట్రా. దీంట్లో చూస్తాం ప్లాటిక్ హెల్మింథిస్ లో చూస్తాం, రోటిఫర్స్ లో చూస్తాం, సమ్ అన్లిట్స్ లో చూస్తాం అనమాట. మైల్డ్ గా ప్లాటిక్ హెల్మింథిస్, రోటిఫర్స్, సమ్ అనిలిట్స్. ఓకే, కార్టికల్ పోర్షన్స్ ప్రొజెక్టింగ్ బిట్వీన్ ద మెడులరీ పిరమిడ్స్ అండ్ ద హ్యూమన్, దీని ఏమన్నా కాలమ్స్ ఆఫ్ బెర్తిని అన్నాం అన్నమాట. కాలమ్స్ ఆఫ్ ది బెర్తిని. ద లూప్ ఆఫ్ క్యాపిలరీ రన్నింగ్ ప్యారలల్ టు హెన్రీస్ లూప్ ఏమన్నాము? వ్యాసారెక్టా అన్నాం. అదే కదా వ్యాసారెక్టా అంది హెన్రీస్ లూప్ కౌంటర్ కరెంట్ మెకానిజం లోకి మెకానిజం మెయింటైన్ అవ్వడానికి చూస్తుందని కూడా చెప్తున్నాం అనమాట. నెక్స్ట్, అసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్రీ ఈస్ డాష్ టు వాటర్ అండ్ డిసెండింగ్ ఈస్ అసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్రీ impermeable to water, only permeable to నీకు దేనికి పర్మియబుల్? ఓన్లీ పర్మియబుల్ టు సొల్యూట్స్, అదే అంటే NaCl వాటికి పర్మియబుల్ అన్నమాట. అసెండింగ్ డిసెండింగ్ అనేది నీకు వాటర్ కి పర్మియబుల్ అండ్ ఇంపర్మియబుల్ టు ది ఎలక్ట్రోలైట్స్. Reabsorption of water from distal parts of the tubule facilitated by the hormone. అంటే నీకు ఏ హార్మోన్ నీకు రీఅబ్జార్ప్షన్ అనేది చేసుకో వాటర్ ఫ్రమ్ ద డిస్టల్ పార్ట్స్ ఆఫ్ ద ట్యూబ్యూల్స్ ఫెసిలిటేట్ చేస్తుంది ADH. మనం దాన్ని క్లియర్ గా తెలుసుకున్నాం. వాసోప్రెసిన్. డైలేజింగ్ ఫ్లూయిడ్ కంటైన్స్ ఆల్ కాన్స్టిట్యూయెంట్ యాజ్ ఇన్ ప్లాస్మా ఎక్సెప్ట్ ద నైట్రోజనస్ వేస్. అందుకే నైట్రోజనస్ వేస్ అనేది నీకు డైలేజింగ్ ఫ్లూయిడ్ లోకి వెళ్ళిపోతుంది. నైట్రోజనస్ వేస్. నెక్స్ట్, ఏ హెల్దీ అడల్ట్ హ్యూమన్ ఎక్స్ప్రెస్ ఆన్ అన్ యావరేజ్ ఎంత యూరియా అని మీకు ఎక్స్ప్రెస్ అవుతుంది అని చెప్పాను. ఏది నేను చెప్పాను మీకు, ఇది గుర్తుపెట్టుకోవాలి. pH గుర్తుపెట్టుకోవాలి అండ్ యూరియా ఎంత గ్రామ్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. 25 to 30 grams అనమాట. యూరియా pH ఎంత? 6. అందుకే ఆన్ హెల్దీ అడల్ట్ అన్నాడు. వాడు ఏంది ఒక పర్టికులర్ కండిషన్ మెన్షన్ చేయాలి మీకు. pH ఎంత, మళ్ళీ యూరియా ఎంత ఎక్స్ప్రెస్ చేసింది? 1 to 1.5 liters. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ రోజు ఎక్స్క్రీటరీ టాపిక్ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.